బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అసలు లేనే లేదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని ప్రవేశపెట్టింది. కేశవానంద భారతి అనే ఒక వ్యక్తి తన ప్రాపర్టీ విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు. దాఖలు చేసిన తర్వాత తీర్పు వెలువడిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక డెసిజన్ తీసుకొని బేసిక్ స్ట్రక్చర్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, పార్లమెంట్లో మన కాన్స్టిట్యూషన్ని మనకు నచ్చినట్టుగా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ కూడా మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఇలా జరగకుండా ఉండడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని ప్రవేశపెట్టింది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఏమేమి వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే వీటిని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి అమెండ్మెంట్ చేయడానికి ఉండదు. ఇలా అమెండ్మెంట్ చేయకుండా ఉండడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బేసిక్ స్ట్రక్చర్ అనేది ప్రవేశపెట్టింది. వీటిని ఉల్లంఘించి ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమెండ్మెంట్ చేయడానికి ఉండదు. దీనినే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ అని అంటారు.